వస్తుంది గ్రామ ప్రజలకు అందరికీ అన్నలకి పిల్లలకి పెద్దలకి అందరికీ నమస్కారం అండి. చుట్టూరు గడిగెట్ట కూరగాయలు అన్నీ చేసి మొత్తం అన్నీ నాశనం చేసేసారు. ఒకసారి పీకేశారు, ఊరుకున్నా మళ్ళీ పిల్లలు కొట్టేశారు, లెక్కేశారు. నన్ను పోలీసు వాళ్ళు బంధించేసి రానివ్వకుండా ఇద్దరు మనుషులు యమరావు గారు ఉన్నారు, పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. పాకి పీకేశారని నుంచున్న పట్టణ నన్ను రానిలేదు. పిల్లల్ని ఏం చేస్తారని అడ్డం తిరిగాక అప్పుడు తోసుకుని పోలీసు వాడిని గింటేసి వచ్చాక అప్పుడు వదిలేదండి. అప్పుడు దాకా వదలలేదండి. ఒక పాప ఊళ్ళోకి ఎక్కడిపోయిందండి, ఓ పాపని వదలలేదండి. సీతారామయ్య కొడుకులు నలుగురు కొడుకులు బంధించి మామూలుగా పిల్లల్ని చిందరబందర చేసి బట్టలు దింపేసి ఒంటి మీద నానా ఇది చేశారండి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. నేను కంప్లైంట్ ఇచ్చానండి, పట్టించుకోలేదు కాదు నా పట్టించు. ఇప్పుడు మళ్ళీ కమ్మాలు తెచ్చేసానంటే 40,000 రూపాయలు అయిపోయినాయండి. పద్దాకి ఇదే చేస్తాం. మొన్న వచ్చి వాళ్ళ 4 రోజుల కింద వచ్చి మా 100 జనాన్ని తీసుకొచ్చి మన కొట్టేసి రోడ్డు మీద చేతుల మీద కొట్టేసి కాళ్ళ మీద కొట్టేసి పిల్లోడిని చదివించానండి. ఆయన్ని చొక్కా చింపేసి వాళ్ళు ఎట్టున్నట్టు కొట్టేసేటండి. పాపను గమనగొండ చాటులో గురికిచ్చారండి, పాపని యాదవపేటలో గురికిచ్చేసారండి. గురికిచ్చి రకంగా చేస్తుంటే ఒక్కడ మాట్లాడిన లేదు బాబు. నా పరిస్థితిలో 100 సంవత్సరాలు మట్టి ఉంటుంది బాబు ఈ స్థలం. మా తాత ఎగాయం అయిపోయింది బాబు, మా నాన్నగారు ఎగాయం అయిపోయింది. ఆ ఎగాయం వచ్చాక నన్ను చంద్రబంధులు పెట్టి పిల్లల్ని ఇంటికాడ ఉన్న వాళ్ళని ప్యాన్ రక్షణ కావాలని ఇంటికాడ ఉన్న వాళ్ళని గొంతులు కట్టేసేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం, నాన్న ఇచ్చేస్తున్నాను. మాకు ప్యాన్ మీదకి ఏది జరిగినా చంపేయాలని పట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళతో పూసేయండి, వాళ్ళు తీసుకెళ్ళి రాజమేంద్ర చంద్రసేనకి వేసి ఇవ్వాల్సిందే. నేను కాక మొన్న మళ్ళీ కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్కి ఇప్పటికి సమాధానం లేదు. ఫోన్ తెంగేశారు, మామూలుగా సూత్రాలు తెంగేశారు, మనిషిని ఈడ్చిపోయారు రోడ్డు మీద 4 సార్లు. మామూలు పాకంతా పీకేశారు, కరెంటు మీటర్ పెట్టి తాగబెట్టేశారు, బట్టలు తాగబెట్టేశారు, బంగారం పోయింది. డబ్బు మామూలుగా నేను అక్కడ దాచుకుని గీతలు అమ్ముకున్నానండి. ఆ డబ్బు కాల్ చేశారు. మొత్తం అన్నీ నాశనం చేసేసారండి. త్వరగా రోడ్డు మీదకి ఎర్రటేశారు, అవి తెంగేశారు, ఇప్పుడు కాల్చేసారండి మొత్తం. నాకు ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను ఒక్క రైతు అనేది ఆదుకోలేదు బాబు. ఇది అండి పోతేస్తున్నా. ఎన్నిసార్లు పడదండి ఈ బాధ సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అని అంత ఇది వస్తుంది బాబు. ఇదండి పోతేస్తున్నా. ఇక మేము గెలవలేనట్టు ఉంది. రాదు ఆ స్థలం. ఏనాడు మటు 15 సంవత్సరాలు తిరిగానండి. ఇప్పుడు తీర్పు వచ్చిందండి కోర్టులో. తీర్పు ఆ స్థలం నీదే అని చెప్పారండి. అది పోతే ఆరంభిక రోడ్డుకు పోని నేను భరాయిస్తానండి. ఎంత ఇబ్బందులు పెడుతున్నారు బాబు. ఊళ్ళో 500 గడుపుందండి, ఎంత ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు 100 జనాన్ని తీసుకొచ్చారండి. నలుగురు కొడుకులు నలుగురు 4 కర్రలు ఇస్తున్నారని నేను కుట్టేస్తాకి ఈ రకంగా కొట్టేసారండి. నడిరోడ్డు మీద కొట్టేసారు. ఇది బాబు కొట్టేస్తున్నా. పోలీసు వాళ్ళు మటుకి మొన్న పెట్టొచ్చానే వాళ్ళకి 4 రోజుల క్రితం. ఇప్పటికి అర్థం చేయలేదు, కంప్లైంట్ పట్టించుకోవట్లేదు బాబు. ఇదండి నా అన్నం దయించి మీరు అందరూ కనికరించగలుగుతుందిగా కోరుతున్నాను. పుస్తకాలు చదివించానండి. ఒక్క దెబ్బ కొట్టుకున్న గొప్పగా చదివించాను. మొత్తం పుస్తకాలన్నీ కాల్ చేశారు. పిల్లల్ని ఇబ్బందులు పెట్టి ఇలా చేశారండి. చంద్రబాబు చదివించాను. వాళ్ళని నేను అపూర్తంగా పెంచానండి. ఒక్క దెబ్బ కొట్టుకోకుండా వాళ్ళని పెంచానండి. వాళ్ళ చేతుల్లో ఆ దెబ్బలు తినేసేసి ఎంత బలైపోయినట్టు అయిపోయింది బాబు. మా అన్నం దయించి పొయ్యి మీద వండుకుంటున్నాం బాబు. మేము పొయ్యి మీద వండుకునే వాళ్ళని ఇంత చరిత్ర చేశారు. నేను ఊళ్ళో ఇన్ఫర్మేషన్ తీసుకున్నా చాలు బాబు నాకు. అదండి పోతేస్తున్నా. ఇలా ఉంది బాబు పోతేస్తున్నా. కనికరించి నా అంత దయించి మీరు కోరవలసిందిగా ప్రార్థిస్తున్నాను.